ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः Static astrology చదువుకుంటూ ఉన్నాం. మనం చదువుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే ఎక్కడ చదువుకున్నాం అందరికీ గుర్తుంటుంది అనుకుంటాను. ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సర్టెన్ బేసిక్ ఐడియాస్ కెన్ హియర్ బి ఎంఫసైజ్డ్. కొన్ని బేసిక్ ఐడియాస్ మనకి అంటే ఈ లియో, క్యాప్రికార్న్, పైసెస్, తర్వాత సాటర్న్, యురేనస్, మెర్క్యూరీ, శంబళ, హైరార్కీ, హ్యుమానిటీ, తర్వాత లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి ట్రయాంగిల్ రివర్స్ ఏంటంటే వీనస్, యురేనస్, ఎర్త్. వీటి గురించి మనం కొంత చదువుకుని ఉన్నాం. సో వాటిలో భాగంగా మనకి ఏమని చెప్తున్నారంటే కొన్ని బేసిక్ ఐడియాస్ కొన్ని చెప్తున్నారు మనకి. ఫస్ట్ పాయింట్ ఏమని చదువుకున్నాం అంటే మనం ఈ 2-3 పాయింట్స్ మనం చదువుకున్నాం, కానీ ఒక్కసారి మీకు చెప్తాను. అది ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాప్రికార్న్ వయా మెర్క్యూరీ విల్ హ్యావ్ ఎ డామినెంట్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్ కింగ్డమ్ ఇట్ సెల్ఫ్ ఏ ప్లానెటరీ సెంటర్స్. క్యాప్రికార్న్ యొక్క వెలుగు మనకి మెర్క్యూరీ ద్వారా, బుధుడు ద్వారా మానవ జాతికి అందుతోంది త్రూ వన్ ప్లానెటరీ సెంటర్ అని అన్నారు. ఇట్ సెల్ఫ్ ఏ ప్లానెటరీ సెంటర్ అన్నారు. అది ఒక ప్లానెటరీ సెంటర్గా మన మానవ జాతి అందరికీ కూడా మెర్క్యూరీ అంటే మిగిలిన వాటిలో మెర్క్యూరీ హ్యూమన్ కింగ్డమ్ అనే అన్నారు ఇక్కడ. ఎందుకంటే మిగిలిన వాటిలో మెర్క్యూరీ పనిచేసేటువంటి స్థితి కొంచెం ఆల్మోస్ట్ ఉండకుండా ఉంటుంది. బుద్ధి అనేటువంటిది వికసించి ఉండడం అనేటువంటిది మానవ జాతికి దానిపైన ఉన్నటువంటి లెవెల్స్కి. అది నుంచి మెర్క్యూరీ విల్ హ్యావ్ ఏ డామినెంట్ ఎఫెక్ట్ ఇన్ ద హ్యూమన్ కింగ్డమ్ అని చెప్తున్నారు. ఇట్ సెల్ఫ్ ఏ ప్లానెటరీ సెంటర్, అదే ఒక ప్లానెటరీ సెంటర్గా మనలో పనిచేస్తుంది మెర్క్యూరీ. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద ఇండివిజువల్ డిసైపుల్ విల్ therefore respond to the Capricornian influence more easily. It will constitute a line of least resistance, offering opportunity as well as the chance of possible disaster if wrongly handled. సో మనలో ఈ ప్లానెటరీ సెంటర్ బుధుడు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ బుధుడు ద్వారా మనకి మకరం యొక్క వెలుగు మనలోకి దిగుతుంది. కనుక ఈ బుధుడిని సరిగ్గా మనం పనిచేయించుకోలేకపోతే లేదా సరిగ్గా మనలో పనిచేయకుండా ఉంటే మకరం యొక్క గురించి మనం చాలా చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ద మోస్ట్ అంటే ఎంత అప్లిఫ్ట్మెంట్ ఇస్తుందో అంత వరస్ట్కి కూడా మకరం మనకు దారి తీస్తుంది. అంటే ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివిటీ కూడా దానిలో ఉంది అని చెప్పి మనకు చెప్పారు మకర రాశి గురించి చెప్తూ. ఇంకేమని చెప్పారు మనకి, మన భారతదేశం మకర రాశికి సంబంధించినటువంటిది. అందు గురించి ఇక్కడ మహానుభావులు, ఎంతో జ్ఞానవంతులు, అవతార పురుషులు వీళ్ళందరూ పుట్టినటువంటి ప్రదేశం. అట్ ది సేమ్ టైం ఇందులో చాలా వర్స్ట్ బిహేవియర్ కలిగినటువంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉంటుంటారు. బికాజ్ ఇట్ ఇస్ ద ఇన్ఫ్లుయెన్స్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మకరం ఆర్ మెర్క్యూరీ. ఇది సరే మకర రాశి అది బుధుడి ద్వారా వాళ్ళ బుద్ధి ఎంత నీచంగా పనిచేస్తుందంటే అంత నీచంగా పనిచేస్తుంది. చాలా నీచత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అదే బుద్ధి చక్కగా వికసించితే బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం కలిగడం కూడా అదే దారి. అది ఇక్కడ చెప్తున్నారు. సో డిజాస్టర్ చాలా రాంగ్లీ హ్యాండిల్ అయితే అది అవుతుంది. రైట్ రెస్పాన్స్ విల్ లీడ్ ద డిసైపుల్ nearer to the door of initiation. Wrong response will take him back into the
డెప్త్స్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అండ్ ఆఫ్ కాంక్రీషన్. అంటే రాంగ్ హ్యాండిల్ చేస్తే డెప్త్స్ ఆఫ్ 10 రూపాయలు ఇస్తే నేను మాట్లాడతా అన్నామని తమ్ముడు అని నాకు అవసరం లేదు, 10 రూపాయలు నాకు ఇవ్వలేదు, లేదా ఆస్తిలో నాకు సమంగా పంచలేదు కాబట్టి వీడికి వాడికి గోడ కట్టేసుకుంటాడు. తమ్ముడింట్లోనో అన్నింట్లోనో ఎంత కష్టం వచ్చినా సరే వీడు అటు తొంగి కూడా చూడడు. అరే 10 రూపాయలు ఆస్తి నువ్వు ఈరోజు ఆ 10 రూపాయల కన్నా ఇంకా ఎక్కువ నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, 10 రూపాయలు తక్కువ ఇస్తే ఇచ్చాడు. ఈరోజు నువ్వు వాడు ఒక తల్లికి పుట్టినవాడు, ఎట్లా నువ్వు వదిలేసుకుంటున్నావురా నువ్వు అని అంటే, వాడికి అలానే జరగాలి సార్, వాడికి ఏ రోజు కూడా నేను అన్నయ్య లేదు లేదా నేను తమ్ముడని లేదు, ఇలా ఏదో లాజిక్ పెట్టేసుకుంటుంటాడు. అదనమాట ఇక్కడ చెప్తున్నారు. సో వాస్ట్ ఇది కూడా వచ్చేస్తుంది వాడికి. అది తర్వాత థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారు, డిసైబుల్స్ హూ రెస్పాండ్ టు ద ఇన్ఫ్లుయెన్స్ అబౌవ్ మెన్షన్ విల్ నెసెసర్లీ బి లార్జ్లీ కండిషన్ బై దేర్ రేస్, ఈగోయిక్ అండ్ పర్సనల్. ఫస్ట్ రే డిసైబుల్స్ విల్, ఫర్ ఇన్స్టెన్స్ అది. సో ఎవరెవరైతే ఈ ఇన్ఫ్లుయెన్స్లో పడుతుంటారో వాళ్ళకి ఆ డిసైపుల్స్ ఈ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పనిచేస్తూ వాళ్ళ యొక్క ఈగోయిక్రే వాళ్ళ యొక్క పర్సనాలిటీ రే ఈ రెండు ఎక్కువ ప్రభావం చూపడం అనేటువంటి జరుగుతుంటుంది. ప్రతి వాళ్ళకి ఈగోయిక్రే అండ్ పర్సనాలిటీ రే ప్రభావం చూపడం జరుగుతుంటుంది. ఈ రెండు రేస్ మీద ఈ క్యాప్రికార్న్ మెర్క్యూరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంటుంది. అది చెప్తున్నారు. విల్ రెస్పాండ్ టు ద ఇన్ఫ్లుయెన్సెస్ అబౌవ్ మెన్షన్ విత్ నెసెసర్లీ బి లార్జ్లీ కండిషన్ బై దేర్ రేస్. సో డిసైబుల్స్ అందరి మీద ఈ రెండు రెస్పాన్స్ పనిచేస్తుంటుంది అండ్ దే ఆర్ కండిషన్డ్ బై దేర్ ఈగోయిక్ అండ్ పర్సనాలిటీ రేస్. అంటే ఏంటి, అందరి మీద మకరం యొక్క ప్రభావం పనిచేస్తుంటుంది, ప్లస్ ఆ ప్రభావం అనేటువంటిది ఎలా వ్యక్తం అవుతుంటుంది అనేది వాళ్ళ యొక్క ఈగోయిక్ రే వాళ్ళ యొక్క పర్సనాలిటీ రే రూపంగా మీకు ఆ ప్రభావం దర్శింపబడుతుంటుంది. ఉదాహరణకి ఫస్ట్ రే వాళ్ళు ఉన్నారనుకోండి, ఫస్ట్ రే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి సంబళ తోటి లింకప్ దొరుకుతుంటుంది, విల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే మకర రాశి హయ్యర్ ఇనిషియేషన్ అటువంటిది ఇచ్చేటువంటిది కదా బుధుడు. ఈ బుధుడు ఏం చేస్తాడు, మకర రాశి యొక్క వెలుగు తీసుకున్నటువంటి వాడు వీడిని మకరంకి ఏం చేస్తాడంటే ప్లేన్ ఆఫ్ ఇనిషియేషన్ అటువంటిది ఇచ్చేటువంటి. ఎక్కడ ఇనిషియేషన్, సంబళతోటి. ఫస్ట్ రే కదా సంబళతోటి, అదే సెకండ్ రే వాడైతే హైరార్కీ తోటి. ఇలా వాళ్ళు ఉన్నటువంటి రేస్ని బట్టి వాళ్ళకి ఈ మకర రాశి దోహదపడుతూ ఉంటుంది, హెల్ప్ చేస్తుంటుంది, లేదా ఆ రేస్ గురించి పరిపూర్ణమైనటువంటి ఇది వీళ్ళకి అందిస్తుంటుంది. హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ ఫర్ ఫోర్త్ రే, చక్కటి హార్మోనియస్ థింగ్ వాడికి దర్శింపబడేటువంటి. అంటే వాడు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, లేదా వాడికి ఒక పని ఇచ్చాడు అనుకోండి, మకర రాశి ఏం చేస్తుందంటే వాడి ద్వారా అక్కడ వాడిని ఒక పూజా మందిరమో లేదా ఒక ఇంటిని ఆర్కిటెక్చర్, వాడు ఆర్కిటెక్ట్ అనుకోండి, ఒక ఇంటి ప్లాన్ గీసేమంటే వాడు ఎట్లాంటి ప్లాన్ గీస్తాడంటే అద్భుతంగా గీస్తాడు. తద్వారా ఆ ఇంట్లో కాసేపు కూర్చుంటే మీకు మనం కూడా ఏదైనా ఒక పూజ చేసుకుందాం, ఒక దైవధ్యానం చేసుకుందాం, మనం కూడా తిరుమలకి వెళ్దాం, ఇలాంటి భావాలు వాళ్ళకి సహజంగా కలుగుతుంటాయి. దట్ ఈస్ హౌ హీ గివ్స్ ద ప్లానింగ్. హార్మోనీ అంటున్నది సహజంగా వ్యక్తం అయ్యేటట్టుగా చేస్తుంటుంది. అది అలా ఒక్కొక్కరే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అంటున్నది మకర రాశి లేదా బుధుడు వాళ్ళకి అందిస్తుంటాడు, ఆ వాళ్ళ యొక్క రేకి సంబంధించినటువంటిది అది. సో డిసైపుల్స్ సంబళ ఇన్ఫ్లుయెన్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ లియో అండ్ సాటర్న్ మోర్ ఈజీలీ దాన్ వీళ్ళు సెకండ్ రే డిసైపుల్స్. సెకండ్ రే డిసైపుల్స్ కన్నా ఫస్ట్ రే వాళ్ళకి చాలా తొందరగా వాళ్ళు లియో, సాటర్న్ అండ్ సంబళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. సెకండ్ రే అంటే మనకు హైరార్కీ చెప్పారు కదా, మెర్క్యూరీ ఇవి ఉన్నాయి కదా, వాటిల్లోకి ఎక్కువగా వెళతారు. సో అలా ఒక్కొక్కరికి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు కదా మనకి, అలా ఈ వీళ్ళు ఆ ట్రయాంగిల్కి ఎక్కువ రెస్పాండ్ అవుతారు ఫస్ట్ రే వాళ్ళు. అలా చాలా తొందరగా రెస్పాండ్ అయిపోతుంటారు. ట్రాన్స్మిటింగ్ ఎనర్జీస్ ఫ్రమ్ పైసిస్ అండ్ యురేనస్. అది పైసిస్, యురేనస్ హైరార్కీ ఒక ట్రయాంగిల్గా చెప్పారు మనకి. క్యాప్రికార్న్ అదే లియో, సాటర్న్, సంబళ ఒక ట్రయాంగిల్. హ్యుమానిటీ, క్యాప్రికార్న్, మెర్క్యూరీ ఇదొక ట్రయాంగిల్ ఇచ్చారు. సో థర్డ్ రే వాడు ఈ హ్యుమానిటీ దీనికి లింక్ అవుతాడు, సెకండ్ రే వాడు హైరార్కీ, పైసెస్ అండ్ యురేనస్ దీనికి లింక్ అప్ అవుతాడు, ఫస్ట్ రే వాడు దానికి లింక్ అప్ అవుతుంటాడు. ఇలా బేసిక్గా ద అబవ్ ఫ్యాక్ట్స్ విల్ డెమాన్స్ట్రేట్ ద నేచర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆన్ రేస్. అది సో దీన్ని బట్టి మీరు ఒకటి చక్కగా అవగాహన చేసుకోగలిగే విషయం ఏంటంటే, మనకి ఈ ఆడ్ నెంబర్స్తో ఉన్నటువంటి రేస్ అన్ని కూడా ఒక గ్రూప్గా మీరు రాసుకోండి, 1 3 5 7. తర్వాత ఈవెన్ నెంబర్స్ యొక్క రేస్ ఒక గ్రూప్గా రాసుకోండి, 2 4 6. ఈ విషయం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. సో 1 3 5 7 వాళ్ళు చాలా తేలికగా ఇదేంటి సంబళతో అనుసంధానం వాళ్ళకి ఏర్పడుతుంటుంది.
ఈ మిగిలిన 2, 4, 6 వాళ్ళకి హైరార్కీతో తొందరగా అనుసంధానం ఉంటుంది ఏర్పడుతుంది. And this must always be borne in mind, being true of disciples of all men and also of nations. The above facts will demonstrate the nature and the qualities of the response of disciples. వీళ్ళందరిది ఒక క్వాలిటీ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుంది. వీళ్ళ ఈ 2 గ్రూప్స్, ఈ గ్రూప్ వాళ్ళది ఒక రెస్పాన్స్ ఉంటుంది, ఆ గ్రూప్ వాళ్ళది ఒకటిగా. జాగ్రత్తగా చూసుకుంటుంటారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, అకార్డింగ్ టు ద రెస్పాన్స్ యాజ్ విల్ బి ద ఎవొకేషన్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద సెంటర్స్ ఆర్ ఎ సెంటర్, బట్ and this is a point of major importance. All disciples must at this time seek to find their dominant reaction in a planned response to the influence of the hierarchy and the energies transmitted by it. As a general rule, the impact of Shambhala force, particularly in the case of the disciples of the race 1357, I will be of personality nature. Will be of a personality nature. It is the stimulation of the heart center with a consequent control of the solar plexus center. హార్ట్ వీళ్ళలో 1357 వాళ్ళది హార్ట్ సెంటర్, కాన్సిక్వెంట్ సోలార్ ప్లెక్సస్. ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటే మణిపూరకం. నెమ్మదిగా ఏమవుతుందంటే వీళ్ళు హార్ట్ సెంటర్ తోటి మెర్జ్ అయిపోతుంది మణిపూరక చక్రం. అంటే ఈ 1357, 246 ఇది ఈ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ 1357 గురించి మనకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు సోలార్ ప్లెక్సస్ హార్ట్ సెంటర్. ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటే వీళ్ళకి బేసిక్గా సాధనలో వీడు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. ఈ మణిపూరకానికి చేరినటువంటి వాడికి అనాహతం స్టిమ్యులేట్ అవుతుంది. అంటే మీరు ఈగోయిక్రే అండ్ పర్సనాలిటీ 2 పనిచేస్తుంటాయి కదా. సో ఈగోయిక్రే హార్ట్ సెంటర్గా వాళ్ళు పనిచేస్తుంటుంది. ఈ పర్సనాలిటీ రే అనేటువంటిది నెమ్మదిగా వీళ్ళలో ఉండేటువంటి మణిపూరక చక్రంగా ఉంటుంటుంది 1357లో. సో ఈ పర్సనాలిటీ రే వెళ్ళి ఈగోయిక్ రేలో కలిసిపోవడం, లేదా మీకు ఈ మణిపూరక చక్రం వెళ్ళి హార్ట్ సెంటర్ తోటి మెర్జ్ అయిపోవడం, ఇది జరుగుతుంది. అది సంబడిలో జరిగేటువంటి కార్యక్రమం మనకి. నెక్స్ట్ వాళ్ళు హయ్యర్ సెంటర్ తోటి లింక్ అవ్వడం, ఇదంతా మనకి చెప్పారు. సో 3 సెంటర్స్ ప్రధానంగా పనిచేస్తుంటాయి అని చెప్పుకున్నాం మనం గతంలో. ఆజ్ఞా చక్రం, నాహత చక్రం, సహస్రారం, ఈ 3 సెంటర్స్ హయ్యర్ సెంటర్స్గా మనకి 3 పనిచేస్తుంటాయి. సో అనాథ చక్రంలో ఉన్నటువంటి వెలుగులోకి ఈ మణిపూరక చక్రం యొక్క వెలుగు విడిపోయి కలిసిపోతుంది. అది ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం 1357లో. సో ఏమంటున్నారు, అకార్డింగ్ టు ద రెస్పాన్స్ అవొకేషన్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద సెంటర్స్ ఆర్ ఎ సెంటర్, but and this is a point of major importance. All disciples must on this time seek to find their dominant reaction in a planned response to the influence of the hierarchy. అది సో వాళ్ళు ఏది డామినెంట్ రియాక్షన్గా పనిచేస్తుందో వాళ్ళు నెమ్మదిగా ప్రశ్న వేసుకొని చూసుకుంటే, హైరార్కీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత వాళ్ళు ఈ లోవర్ సెంటర్లో ఉన్నటువంటి అనాహతంలోకి వాడు చేరతాడు. హైరార్కీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత. హైరార్కీ అండ్ ద ఎనర్జీ ఇస్ ట్రాన్స్మిటెడ్ బై ఇట్. యాజ్ ఎ జనరల్ రూల్, ద ఇంపాక్ట్ ఆఫ్ సంబడా ఫోర్స్, పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ద డిసైబుల్, అది ఈ అంటే మిగిలిన వాళ్ళు 246లో హైరార్కీ యొక్క ఇది పనిచేస్తుంటుంది. ఈ సంబడ యొక్క ఫోర్స్ అంటుంటుంది 1357లో ఎక్కువ పనిచేస్తుంటుంది. అంటే ఈ 1357 రేస్ ఎవరెవరు అయితే ఉన్నాయో వాళ్ళకి సంబళ ఇది ఉంటుంటుంది. వాళ్ళు మంచి సంకల్పములు ఇవన్నీ వస్తుంటాయి. వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ చాలా ఇదిగా ఉంటుంది. మైండ్ ఇస్ వెరీ షార్ప్. 7th రే యొక్క ఇన్ఫ్లుయెన్స్, కాంక్రీట్ నాలెడ్జ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, విల్ పవర్, వాళ్ళు నలుగురిని అంటే మీరు జనరల్గా బాగా అబ్జర్వ్ చేయడం అటువంటి చేయాలి. ఇవన్నీ సైట్రిక్ సైకాలజీలో చెప్పుకున్నాం ఈ పాయింట్స్. యూ ట్రై టు అబ్జర్వ్ మోర్ అండ్ మోర్ పీపుల్ అరౌండ్ యూ. దానివల్ల ఏమని తెలుస్తుందంటే, ఫస్ట్ బేసిక్గా పీపుల్ని 2గా డివైడ్ చేసేసుకోండి. 2గా వీడు 1357లోకి వస్తాడు, వీడు 246లోకి వస్తాడు. 1357 వాడి యాక్టివిటీ ఒక రకంగా ఉంటుంది, 246 వాడి యాక్టివిటీ ఒక రకంగా ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్గా ఈ రెండిట్లో ఎందులోకి వస్తాడు వీడు అనేటువంటిది మీరు నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడు 1357లోకి వస్తాడు. 1357లో వీడు ఏ రేకి సంబంధించిన వాడు, అది బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా 7th రే వాడా, వీడు 1st రే వాడా, వీడు 3rd రే వాడా, వీడు 5th రే వాడా. ఈజీ అయిపోతుంది. మనం హోమియోపతి చదువుకున్నప్పుడు చెప్తారు కదా, చిల్లీ రెమెడీస్ అన్న ఓ పక్కకి, హార్ట్ రెమెడీస్ అన్న ఓ పక్కకి, ఇది రాసేసుకున్నాం. నెక్స్ట్ వాడి యొక్క సైకాలజీని బట్టి ఇలా మనం ఎలా చేస్తాం హోమియోపతిలో. సో ఇక్కడ కూడా ఏం చేయాలంటే, మనం 1357లోకి వచ్చే వీడు దీన్ని ఎందులోకి వస్తారు ఈజీగా ఫస్ట్ ఈ రెండింటిలో డివిజన్ ఉంటుంది చేసేసుకుంటే మీకు కొంత క్లారిటీ వస్తుంది. 1357లోకి వచ్చిన వాడు వీడు
1357లో వీడు ఏ రేకి సంబంధించిన నెక్స్ట్ అబ్జర్వ్. వాడు సెకండ్ రే వాడండి లేదా ఫస్ట్ రే వాడండి. ఫస్ట్ రే వాడిది ప్రధానంగా ఉంటుంటుంది. ఇంకా వాడిని దగ్గరగా వెళ్ళి అబ్జర్వ్ చేస్తే వాడు ఈగోయిక్ రే ఒకటి ఉంటుంది, వాడు పర్సనాలిటీ రే ఒకటి ఉంటుంది. ఇలా మీరు అబ్జర్వ్ ఎంతగా చేయడం వస్తే అంత చక్కగా మీకు తెలిసిపోతుంది వీడి ఈ పర్సనాలిటీ రే ఇదండి, వీడు ఈగోయిక్ రే ఇదండి. ఇంకా మీకు వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ఈ రేకి సంబంధించిన, వాడి మెంటల్ ప్లేన్ ఈ రేకి సంబంధించిన ఇలా మీరు అల్లికేసేస్తారు అది. సో అది మీరు ఇక్కడ పాయింట్ మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి అదంతా చెప్పాను. ఇక్కడ ఇదంతా చెప్పుకున్న విషయాలే మనం గతంలో. ది హార్ట్ మస్ట్ డామినేట్ ది సోలార్ ప్లెక్సస్ బై ది విత్డ్రాయింగ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీస్ టు ది హార్ట్. హార్ట్ రే ఎక్కువ డామినేటింగ్గా వీళ్ళు డెవలప్ అయ్యేటట్టుగా హైరార్కీ లెవెల్లో ఉంటున్నటువంటి 2 ఫోర్సెస్ వాడని చేస్తుంటారు వాళ్ళకి. సంబాల్ నుంచి అందేటువంటి ఫోర్సెస్ తోటి హార్ట్ సెంటర్ అంటుండే సోలార్ ప్లెక్సస్లో ఉంటుంటే హార్ట్ సెంటర్కి వాడు స్టిమ్యులేట్ అయ్యేటట్టు ఇక్కడ వీడు చేస్తుంటారు అది. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఈ విషయాలు చెప్పారు. నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే 6th పాయింట్. ఇప్పుడు ద టైమ్ హ్యాస్ నాట్ ఎట్ కమ్ with when it is safe for the aspirant to the disciple inflate the heart center and the base of the spine in response to the definite conscious appropriation of Sambhada force. అది. సో మన apparatus ఇంకా అంత వైభవంగా తయారవలేదు. సో మన యొక్క సంబళ యొక్క ఫోర్స్ మనలోకి హెడ్ సెంటర్కి బేస్ సెంటర్కి డైరెక్ట్ స్టిమ్యులేషన్లో మనకు నిలవాలేదు యాక్చువల్గా. అప్పుడు వీడికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా అంత లెవెల్కి వీడు రాలేదు. మన మానవ జాతి ఇంకా అంత దీన్ని తీసుకోగలిగేటువంటి స్థితిలోకి ఇంకా చేరలేదు. యాక్చువల్గా ఏం జరగాలంటే మన యొక్క హెడ్ సెంటర్ చక్కగా సంబళతో పూర్తి అనుసంధానం చెంది అది బేస్ ఆఫ్ స్పైన్ తోటి లింకప్ అయినప్పుడు చక్కగా వీడు సంబడిలో ఏ వెలుగైతే ఉందో అది వీడు కార్యక్రమంగా స్వీకరించి అది వీడు చేసుకుంటూ వెళ్తాడండి భూమి మీద. అది ఇంకా మానవ జాతి ఆ లెవెల్కి వెళ్ళలేదు. సో ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారంటే వాట్ ఎవర్ మే టేక్ ప్లేస్ ఆటోమేటికల్లీ నార్మల్లీ అండ్ న్యాచురల్లీ అండ్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిసైపుల్ క్యాన్ అండ్ షుడ్ బి పర్మిటెడ్ టు టేక్ ప్లేస్. సో ఏదైతే ఆటోమేటిక్గా నార్మల్గా న్యాచురల్గా వెళుతుందో దాన్ని సహజంగా జరగని అంటారు. అంటే మనలో ఈ పాయింట్ కొంచెం జాగ్రత్త మనం ధ్యానం చేసుకోవాలి. మన ద్వారా జరుగుతున్నప్పుడు కొన్ని ఆటోమేటిక్గా, కొన్ని నార్మల్గా, కొన్ని న్యాచురల్గా జరుగుతుంటాయి. సో దట్ ఇండికేట్స్ ద లెవెల్ ఆఫ్ అవేకెనింగ్ ఆర్ ద లెవెల్ ఆఫ్ సాధన. దాన్ని చక్కగా అలా సాగని అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వీడు నెమ్మదిగా న్యాచురల్గా నార్మల్గా వెళుతున్నటువంటి వాడికి లింకప్ అంటుండేది దొరుకుతుంది వాడికి. అలా కాదు ఇలా అంటుండేది ఎప్పుడైతే మీరు అన్నారో వీడికి లింకప్ మిస్ అవుతాడు. అదే ఇక్కడ విషయం. సో ఆటోమేటిక్, నార్మల్ అండ్ న్యాచురల్ అన్నదాన్ని. And through the development of the disciple can and should be permitted to take place provided there is no conscious intent and that there is also a close and careful scrutiny and control on the personality life. So మన పర్సనాలిటీ లైఫ్లో స్క్రూటనీ అండ్ కంట్రోల్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్ అంటున్నది ఒకటి ఉండాలి. అప్పుడు వీడు నార్మల్, న్యాచురల్ అండ్ ఆటోమేటిక్గా వీడు లింకప్ అవుతారు అని చెప్తున్నారు. టేక్ ప్లేస్ ప్రొవైడెడ్ దెర్ ఇస్ నో కాన్షియస్ ఇంటెంట్. అండ్ కాన్షియస్ ఇంటెంట్ లేదు. బాగా ఈ పదాలు కొంచెం కాన్షియస్ ఇంటెంట్ లేదు వీడికి. ఆటోమేటిక్, నార్మల్ అండ్ న్యాచురల్గా జరుగుతుంది. కాన్షియస్ ఇంటెంట్ లేదు. అది లేకుండా అండ్ దట్ దెర్ ఇస్ ఆల్సో ఏ క్లోజ్ అండ్ కేర్ఫుల్ స్క్రూటనీ అండ్ కంట్రోల్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్. వీడి యొక్క పర్సనాలిటీ లైఫ్లో చక్కటి స్క్రూటనీ అంటున్నది అవ్వాలి వీడికి. అంటే వీడి యొక్క పర్సనాలిటీ లైఫ్ని వీడు ప్రతి రోజుని లేదా ప్రతి పరిస్థితిని, ప్రతి విషయాన్ని వీడు జాగ్రత్తగా స్క్రూటనీ చేసుకున్నాడు. ఎవడో ఇటు రమ్మన్నాడు, ఇప్పుడు వెళ్ళడం అవసరమా కాదా, దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్రూటనీ. మనం వెళ్ళాలా అవసరం లేదా అంటే మన మనసుకి సరైనది అని అనిపిస్తే కరెక్ట్ వెళ్ళడం వలన మన సాధనకి లేదా మనకు పని ఉంది, మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే వెళతాడు. లేకపోతే వాడు పిలిచారు కదా నువ్వు మొహమాట పడిపోయి వెళ్ళిపోవడం అనేటువంటిది ఉండదు. ఒక యోగ సాధకుడు వాడు పిలిచారు కదా వీడు వెళ్ళిపోవడం అంటున్నది ఉండదు. దానివల్ల నిజంగా నా సాధనకు వినియోగంగా ఉంటుందంటే వీడు వెళ్తాడు. అది ఒక పాయింట్. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్రూటనీ అవ్వండి అక్కడ. అది చెప్పారు మనకి. నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారు? దెర్ ఇస్ నో ఇంటెంట్. అంటే వీడు చేయాలి అంటే భావం అంటూ ఏమీ లేదు వీడికి. చేయాలంటే భావం లేదు. ఉదాహరణకి తిరుపతి వెళ్ళాలంటే భావం లేదు. సెలవులు వచ్చాయి, వాడెవడో పిక్నిక్ లేదా ఏదో రిసార్ట్కి వెళ్దామని వాడన్నాడు. రిసార్ట్కి వెళ్ళడం అవసరమా లేదా? అవసరం లేదు. ఎందుకు ఊరిని అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ మనకి, దాని బదులు ఇంట్లో కూర్చొని ఒక గ్రంథం చదువుకుంటే వినియోగం. అందునుంచి రిసార్ట్కి రానని చెప్పేశాడు.
తిరుమల వెళ్ళాలన్నటువంటి భావం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ నార్మల్ అండ్ న్యాచురల్గా ఏం జరుగుతుందో చూడండి మీ లైఫ్లో. సో అప్పుడు మీరు మీ సోల్ అది దేనికై జన్మ తీసుకుందో దాని వైపు తిరగడానికి మీరు టైం వదిలేరు. ఇప్పుడు అది తిరుగుతుంది చూడండి. మీరు జాగ్రత్తగా అలా అబ్జర్వ్ చేస్తే మీరు తిప్పుతుంది అది. చాలా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది అవ్వండి, మీరు ప్రతి వాళ్ళు అవుతారు, అయ్యే ఉండుంటారు, అవుతాం కూడా. ఇది అలా వదిలేస్తే ఇట్ టేక్స్ ఎ టర్న్. ఎవడో ఏదో చెప్తారు మనకి, ఏమంటే నేను తిరుపతి వెళ్తున్నాను, నాదో టికెట్ ఖాళీగా ఉంది, మీ ఏజ్కి సరిపోతుంది, మీరు మన ఇద్దరు వెళ్ళిపోదాం వస్తారా? మీరు అడగలేదే వాడిని, ఖాళీగా ఉన్నానని చెప్పలేదే. వాడు మీకు ఎందుకు ఫోన్ చేశాడు? మీకు చాయిస్ మీకు వదిలాడు. ఇప్పుడు ఆటోమేటిక్ నార్మల్ అండ్ న్యాచురల్గా జరుగుతున్న విషయం ఏమిటి? ఇది కరెక్ట్, అదే అటువైపు మీరు తిరగండి అని చెప్తాను. చాలా అద్భుతంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది. సో దట్ ఈస్ సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ ఏమంటున్నారు? ద అవేకనింగ్ ఆఫ్ ది ఆజ్ఞా సెంటర్ విత్ ది కాన్సిక్వెంట్ అండ్ సబ్సీక్వెంట్ కాన్షియస్ కంట్రోల్ ఆఫ్ ది థ్రోట్ సెంటర్ మస్ట్ inevitably take place provided the disciple fulfills two conditions. మన యొక్క ఆజ్ఞాచక్రం చక్కగా వికసించి ఉండాలి, థ్రోట్ సెంటర్ యందు చక్కటి నియమము నిబంధనలు కలిగి ఉండాలి. థ్రోట్ సెంటర్ చక్కగా నియమబద్ధంగా ఉండాలిట అంటే వాక్కు యందు బాగా ధ్యానం చేయాలి. తెలియకుండా వాక్కు యందు ధ్యానం మనం చాలా చేయాలండి. ఎందుకంటే ఎంత సాధకులైనా ఊరికే నోటి నుంచి పాపం వచ్చేదా నీకు అంతే జరగాలను ఏదో అనేస్తుంటాం మనకు తెలియకుండా. సాధన బాగా చేయాలి మనం. అప్పుడు వాక్కు యందు నియమం మనకు చక్కగా సహజంగా ఏర్పడుతుంది. వీడు అనవసరమైనటువంటి మాటలు నోటి నుంచి రావు అంతే. అలా వీడు కంట్రోల్ చేసి తొక్కి పెట్టుకోవడానికి కాదు, సహజంగా వీడు నోటి నుంచి మాటలు రావు కొన్ని. దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ ఆఫ్ ది థ్రోట్ సెంటర్. ఇది అయింది. అవేకండ్ ఆజ్ఞా సెంటర్. చక్కగా రోజు ధ్యానం, ప్రేయరు, సద్గ్రంథాలు ఇవన్నీ చదువుకున్నాడు ఖచ్చితంగా ఆజ్ఞా సెంటర్ అవేకన్ అవుతుంది. ఆజ్ఞా సెంటర్ అవేకన్ అయింది, థ్రోట్ సెంటర్ ఏందో నియమం కలిగి ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి వాడికి, అది చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్. He can then become consciously, safely and correctly creative. These two conditions are కాన్షియస్లీ, సేఫ్లీ అండ్ కరెక్ట్లీ క్రియేటివ్ అవుతాడు. కాన్షియస్, సేఫ్ అండ్ కరెక్ట్ క్రియేటివ్ అవుతాడు భూమి మీద. అది అయ్యే ఇది 2 పాయింట్స్గా చెప్తున్నారు దాన్ని. నెంబర్ 1 ఇస్ ఏ కాన్షియస్ ఓరియంటేషన్ టువర్డ్స్ ద సోల్ అండ్ టువర్డ్స్ ద హైరార్కీ. వీడు సోల్ తోటి అనుసంధానం చెందడం, చోట్లో హైరార్కీ తోటి వీడు లింకప్ అవ్వడం, ఇది ఒకటి జరుగుతుంది వీళ్ళు. వెన్ దెర్ ఇస్ అవేకనింగ్ ఆఫ్ ది ఆజ్ఞా సెంటర్ అండ్ దెర్ ఇస్ పర్ఫెక్ట్ కంట్రోల్ ఆఫ్ ది థ్రోట్ సెంటర్. ఇది జరిగినప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏంటి, వీడు చోట్లో ఉన్నటువంటి పరమ గురువులు, తర్వాత చోట్లో ఉన్నది కాదు, వీడు సోల్ తోటి అనుసంధానం చెందాలి. ఈ 2 పాయింట్స్ చెప్పారు ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్లో ఏమని చెప్తానంటే డీప్ లవ్ ఫర్ హ్యుమానిటీ ప్రెసెంట్ అండ్ బేస్డ్ ఆన్ మెంటల్ పర్సెప్షన్ అండ్ ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ అండ్ నాట్ ఆన్ ఎమోషనల్ రియాక్షన్. ఎమోషనల్ రియాక్షన్ అంటే ఏమీ వరగదు, బాగా గుర్తుపెట్టుకోండి. డోంట్ బి ఎమోషనల్ బై సీయింగ్ ద డిఫికల్ట్ కండిషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హారబుల్ కండిషన్స్ ఉంటాయి. ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకండి, ఇంట్యూషనల్గా రియాక్ట్ అవ్వండి. తర్వాత వాడికి మెంటల్ పర్సెప్షన్ కలిగి ఉండండి. అది బాగా చాలా ముఖ్యమైనటువంటి ఈయన రాసేటువంటి ప్రతి పదం కూడా నెమ్మదిగా ఆగి మనం చదువుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ మెంటల్ పర్సెప్షన్ కలిగి ఉండాలి, ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఎమోషనల్ రియాక్షన్ ఉండకూడదు అసలు. ఇప్పుడు ఈ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకుని ఎవడైనా డిఫికల్ట్ కండిషన్లో ఉంటుంటే వాడిని చూడండి మీరు. అది సో ఆజ్ఞాచక్రం చక్కగా వికసించినటువంటి వాళ్ళలో సెకండ్ పాయింట్లో ఇది జరుగుతుంది. చోట్లో ఉన్నటువంటి దాంతో వీడు చక్కగా హ్యుమానిటీ, డీప్ లవ్ ఫర్ హ్యుమానిటీ, పరిపూర్ణమైనటువంటి ప్రేమగా వాడు ఎలా చూస్తుంటారు. పరిపూర్ణమైనటువంటి ప్రేమే ఎదుటివాడిలో వాడుకున్నటువంటి ఇబ్బందిని తొలగించగలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ప్రేమే లేకుండా ఎదుటివాడి దగ్గర వెళ్ళి కబుర్లు చెప్తామంటే అది అసలు ఉపయోగం లేదు. అలా అట్మోస్ట్ లవ్ మనం చూపించుకోవాలి. బాగా ప్రేమ ఇంకా పెంచండి, బాగా ప్రేమను పెంచండి. మొదట ఉదాహరణకి మనం హోమియోపతి మందు ఇస్తే వాడికి తగ్గుతుంది. ప్రేమ బాగా పెంచుకోండి జీవుల మీద. ఉదాహరణకు వాడు ఒక గ్రామంలోనే ఎక్కడో ఉన్నాడు, బాబు నీకే తలనొప్పి, మనం ఏదో మందు ఇచ్చి పంపించాం, నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు చెప్పు మళ్ళా అని అన్నావు. నువ్వు ఏదో మాటలో అన్నావు,
వాడితో ఇబ్బంది వచ్చింది సార్, నాకు తలనొప్పి వచ్చింది లేదా జ్వరం వచ్చిందని ఫోన్ చేశాడు. అప్పుడు ఏం చేయాలి? వాడికి మందు చెప్తే మందు తెచ్చుకోలేడు వాడు, ఆ ఊరిలో మందు ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? దిస్ ఈజ్ హౌ ఏ డీప్ లవ్ ఫర్ హ్యుమానిటీ అంటుండేది డెవలప్ చేసుకుని ఉండుంటే వీడు చెప్తాడు వాడికి, అయినా ఏం పర్వాలేదు, నువ్వు ఒక గ్లాసు మజ్జిగ తాగి పడుకో లేదా ఒక గ్లాసు పాలు తాగి పడుకో, ఆహారాన్ని మితంగా తీసుకో, ఇలాంటిది ఏదో ఒకటి రెండు నియమాలు పెట్టి చెప్తాడు వాడు. చక్కగా మర్నాడు పొద్దున్న లేచాడు, వాడికి జ్వరం తగ్గింది. ఎలా తగ్గింది? అదే మన హైదరాబాద్ లాంటి వాళ్ళు అయితే ఒక డోలో లేసి అది చేసి ఇది చేసి ఇట్లా చేస్తే కానీ తగ్గదే. మరి వాడు వీడు ఒక మాట చెప్పాడు, ఒక గ్లాసు పాలు తాగి పడుకో, భోజనం చేయకి పూటకి అనేది చెప్పాడు, వాడికి తగ్గిపోయింది జ్వరం. సో డీప్ లవ్ ఫర్ హ్యుమానిటీ అంటున్నది ఉన్నప్పుడు ఇలాంటివి సహజంగా జరుగుతుంది. గురించి అది ఇక్కడ చెప్తున్నారు మనకి. సో ఆజ్ఞాచక్రం చక్కగా వికసించి ఉన్నటువంటి వాడు సెకండ్ ఆస్పెక్ట్ పాయింట్లో ఏమని చెప్తానంటే, డీప్ లవ్ ఫర్ హ్యుమానిటీ ప్రజెంట్ అండ్ బేస్డ్ ఆన్ మెంటల్ పర్సెప్షన్ అండ్ ఇంటిట్యూటివ్ అండర్స్టాండింగ్. ఈ రెండు, మెంటల్ పర్సెప్షన్ కలిగి ఉండాలి, ఇంటిట్యూటివ్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఎమోషనల్ ఇది ఉపయోగం లేదు, అది చెప్పారు మనకి. నెక్స్ట్ 8th పాయింట్లో ఏమని చెప్తున్నారంటే, వేర్ ద అబవ్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ దెన్ ది compact of the inflowing energies will produce the required stimulation and awakening. సో వీళ్ళలోకి దిగుతున్నటువంటి ఎనర్జీస్ వీళ్ళలో చక్కటి స్టిమ్యులేషన్, చక్కటి అవేకనింగ్ అంటున్నది అలా ఇచ్చేది. అది దాని అబోవ్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్. ఇవన్నీ వీడు చేసుకుని వస్తే ఇక్కడికి వచ్చి వీడు ధ్యానం రోజు ప్రేయర్ చేస్తుంటుంటే వీడు అలా చక్కగా వీడు దేవయానముకు పదములు శివముగులంగా అయిపోతుంది. చక్కగా వీడి యొక్క కుండలిని శక్తి అలా చక్కగా వికసిస్తుంది, చక్కగా ఇంటిట్యూటివ్ పర్సెప్షన్ వస్తుంది. ఎదుటి వాడికి చూస్తే వీడు ఏంటి, వీడి భావం ఏంటి, వీడు ఎందుకు ఇలా ఉన్నాడు ఏంటి, ఇదంతా ఉంటుంది. ఈ భావాలు చక్కగా వీడు కలుగుతూ ఉంటాయి, చక్కగా తెలుస్తుంటుంది. ఇంకప్పుడు ఎదుటివాడికి చూస్తే వాడికి ఏమంది చేయాలి, వీడు పేషెంట్ అని చూసి మంది ఇచ్చేస్తారు అంతే. వాడు ఒక కేషీట్ అంత చదువుకోవాల్సిన పని ఉండదు. కేషీట్స్లో పలానా పాయింట్స్ వీడు మిస్ అయిపోయిన అంటే మన హోమియోపతి టచ్ కాబట్టి ఇట్లా చెప్తున్నాం. లేదా ఎదుటివాడికి ఏం పని వీడు చేయాలో దాని మీద వీడి మైండ్ ఫోకస్ అవుతుంది. ఎవరితోటైతే పని లేదో వాడితోటి వీడి మైండ్ ఫోకస్ అవుతుంది, పక్కకి వెళ్ళిపోతాడు వీడు. ఎవరితోటైతే పని ఉంటుందో వాడితో వీడు చక్కగా లింకప్ అవుతుంటాడు. పని అంటే జగత్ కళ్యాణం ఇక్కడ, అది వేరేది ఏమి ఉండదు వీడి మైండ్లో. చక్కగా ఆ రకంగా విడిపోతున్నాడు వీడు. ఇప్పుడు చెప్పినటువంటి 8 పాయింట్స్ చాలా ముఖ్యం సాధకులకి, చాలా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్ దట్ ఐ హ్యావ్ టు సే అబౌట్ ద రెస్పాన్స్ ఆఫ్ ది సెంటర్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ to the activity of the planet centers under systemic and zodiacal constellations. I am not here writing a treatise on the individual training of the disciple, but I am attempting to demonstrate the fact of cosmic, zodiacal, systemic, planetary, and humanity interplay, where in its turn constitute a great and living whole, the life expression of a being of whom we only know that love and the will to good expressed through the universal mind are the understanding characteristics, and that there are steadily emerging into increasing radiance. Steadily emerging into increasing radiance. ఇది సో చోట్లో కాస్మిక్ లెవెల్లో 7 సెంటర్స్, సోలార్ లెవెల్లో 7 సెంటర్స్, ప్లానెట్ లెవెల్లో 7 సెంటర్స్, హ్యూమన్ లెవెల్లో 7 సెంటర్స్. వీటన్నిటిలోనే యాక్టివిటీ అంటున్నది ఒకే రకంగా సాగుతూ ఉంటుంది. వీడి యొక్క అవేకనింగ్, వీడి యొక్క దీన్ని బట్టి దాని యొక్క రేడియన్స్ అంటున్నది పెరుగుతుంటుంది. దాని ద్వారా వీడు ప్లానెటరీ తోటి, సోలార్ తోటి, కాస్మిక్ తోటి వీడు అనుసంధానం చెందడం ఇదంతా జరుగుతుంది. దీని గురించి ఇంకా ఫర్దర్ ట్రీటైజ్ అంటున్నది ఇవ్వడం అంటున్నది కాదు ఇప్పుడు ప్రస్తుతం నా పాయింట్. సో బేసిక్గా మనకి ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్లో ఆయన చెప్పినటువంటి విషయాలు ఇది. దీంతో మనకి ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ అంటే లెసన్ అయిపోయింది. ఈరోజు మనం స్టార్ట్ చేసుకోబోయేటువంటి లెసన్ ఏంటంటే ది ట్రయాంగిల్స్ అండ్ ది సెంటర్స్. ఈ ట్రయాంగిల్స్కి సెంటర్స్కి ఏంటి లింకప్, ఇది నెక్స్ట్ పాయింట్ చెప్తాను. It is necessary to remember that all influences which impinge upon the individual or upon humanity as a whole pass through or are transmitted by one or other of the planetary centers. So, ఇక్కడ ఏం విషయం అంటే all influences which impinge upon the individual or upon humanity as a whole pass through or are transmitted by one or other of the planetary centers. వీటిలో ఏదైనా సరే ఒక స్టిమ్యులేషన్, ఏదైనా సరే ఒక వెలుగు అందుతుందంటే ఇట్ మీన్స్ పెద్దవాడి నుంచి వీడికి అందుతుందండి అని చెప్తాను. అంటే ప్లానెట్ సెంటర్ అక్కడ స్టిమ్యులేట్ అయింది కాబట్టి వీడికి ఆ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది, అక్కడి నుంచి వీడికి ఎనర్జీస్ అన్నీ వస్తున్నాయి. సో బేసిక్గా ఆ పాయింట్ ఒకటి. ఐ హ్యావ్ సెడ్ లిటిల్ అబౌట్ దీస్ సెంటర్స్, సేవ్ టు రిఫర్ ఫర్ ద మేజర్ 3 సెంటర్స్ విచ్ వీ కాల్ సంబడా, హైరార్కీ అండ్ హ్యుమానిటీ. రికగ్నైజ్ దెమ్ యాజ్ మనలో. సో సంబడా, హైరార్కీ, హ్యుమానిటీ ఇవి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇవి
ఒక ప్లానెట్ సెంటర్లో ఏమేమి సెంటర్స్ స్టిమ్యులేట్ చేస్తుంటాయి. అవి ప్లానెట్ సెంటర్స్ ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాటిలో ఏ సెంటర్స్ ఒక ఇండివిజువల్ నార్మల్ బీయింగ్ యావరేజ్ బీయింగ్లో ఎలా ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. ఆ పాయింట్స్ మనం గతంలో చెప్పుకున్నాం. ఒకసారి అవి తీసి చూసుకుంటే మీకు తెలుస్తుంది. అదే ఒకసారి ఇక్కడ జస్ట్ ఒక సింపుల్గా మనకి ఇచ్చారు ఒక పాయింట్. సంబడ, హైరార్కీ, హ్యుమానిటీ, అదే పవర్, పర్పస్ అన్నారు, లవ్, విజ్డమ్ అన్నారు, ఇంటెలిజెన్స్ అన్నారు. ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, అది మనం చదువుకున్నాం. నెక్స్ట్ ఇది ప్లానటరీ హెడ్ సెంటర్, ప్లానటరీ హార్ట్ సెంటర్, ప్లానటరీ ఆజ్ఞా సెంటర్. అవి ఆ మూడిట్లో స్టిమ్యులేట్ అవుతుంటాయి ప్లానెట్స్కి. నెక్స్ట్ వీటినే డైరెక్టింగ్ విల్ అన్నారు, డైరెక్టెడ్ లవ్ అన్నారు, డైరెక్టెడ్ మైండ్ అన్నారు. ఈ హెడ్ సెంటర్ ఏమో విల్ ఆస్పెక్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది, హార్ట్ సెంటర్ ఏమో లవ్ ఆస్పెక్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది, ఆజ్ఞా సెంటర్ ఏమో డైరెక్టెడ్ మైండ్ అన్నారు. ఇది ఈ విషయాలు మనకు. సో వి రికగ్నైజ్ దమ్ యాజ్ సో సంబడ, హైరార్కీ, హ్యుమానిటీ, ప్లానటరీ హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, ఆజ్ఞా సెంటర్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తున్నాం మనం. ఫ్రమ్ అదర్ సెంటర్స్ రిమైన్ టు బి కన్సిడర్డ్ ఆఫ్ ది ప్లానటరీ థ్రోట్ సెంటర్, సోలార్ ప్లెక్సస్, సాక్రల్ సెంటర్ ఇన్ ద సెంటర్ అట్ ది బేస్ ఆఫ్ ది స్పైన్. సో వీటిని దృష్టిలో పెట్టుకుని 4 అదర్ సెంటర్స్ ఉన్నాయి ఇంకా. అవి మనకు చెప్పినట్టు మనకు తెలిసినటువంటి విశుద్ధి, మణిపూరకం, స్వాదిష్టానం, మూలాధారం, ఈ 4 సెంటర్స్. అవి ఏమిటనేటువంటి ఇంకా ఇప్పుడు చెప్పలేదు. ప్లానటరీ హెడ్ సెంటర్ గురించి చెప్పేది అవి. In the planetary logoic life, as, as is the case also with individual man, the microcosm of the macrocosm, certain centers are more awakened than others and vibrate in unison with systemic impulse more fully than others. So planetary logoic life lo, as is the case also with individual man, the microcosm of the macrocosm. అంటే కొందరిలో మీరు చాలా తమాషాగా మీరు గమనిస్తే కొందరిలో కొన్ని సెంటర్స్ చాలా చక్కగా వికసించి పనిచేస్తుంటాయి. కొందరు ఆజ్ఞాచక్రం చక్కగా వికసించి ఉన్నటువంటి వాడికి చక్కగా ఆ పిల్లవాడు వాడు పుస్తకం చేతిలో టక్కగా చదువుకుంటూ వెళ్ళిపోతాడండి వాడు. ఒకసారి ఎటు నుంచి చదివితే వాడు పుస్తకం పట్టుకోకర్లేదు వాడు. అదే వేరే పిల్లలైతే వాడి చేత 10 సార్లు ఇంపోజిషన్ రాయించి అది చేయించి ఇది చేయించి ఇంత తంటాలు పడినా సరే వాడు 2+3 రాయాలా 5 రాయాలా అని అనుకుంటాడు ఎగ్జామ్కి వెళ్ళి. అలా ఉంటాడు కొందరు పిల్లలు. కానీ ఆజ్ఞాచక్రం చక్కగా వికసించి ఉన్నటువంటి వాడికి ఒకసారి మీరు టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసి 2 సార్లు చదువుకుంటే ఇంకా వాడు చదువుకోకపోతే అయిపోయింది, వాడికి వచ్చేసింది. అట్లా ఉంటారు వాళ్ళు చక్కగా. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కొందరిలో సహజంగా కొన్ని సెంటర్స్ చాలా తొందరగా వాళ్ళు స్టిమ్యులేట్ అవ్వడం అంటే జరుగుతూ ఉంటుంది. ఆ పాయింట్ ఒకటి చెప్తాను. అదర్స్ సర్టెన్ సెంటర్స్ ఆర్ మోర్ అవేకెండ్ దాన్ అదర్స్ and vibrate in unison of the planet logos of our little sphere, the head center, the Ajna center, and the heart and solar plexus center, and the throat center, and the 5 focal points of energy, which are the most alive and vibrate. ప్లానటరీ యొక్క సెంటర్స్కి నుండి వీడికి తొందరగా అనుసంధానం దొరకడం వల్ల ఏమవుతుందంటే వీడికి చాలా సునాయాసంగా వీడి ప్లానటరీ హెడ్ సెంటర్ నుంచి వీడి సెంటర్కి లైన్ ఏర్పడింది అనుకోండి. జస్ట్ ఇమాజిన్. అంటే ఒక మినిస్టర్ గారు అనుకోకుండా ఒక మినిస్టర్ గారు వీడికి చుట్టం అయ్యారో లేదా వీడికి ఫ్రెండ్ అయిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ పని ఉన్నా సరే చాలా తెలియక వీడికి పని అయిపోతుంటుంది సరే అది జరుగుతుంది వీడికి. ప్లానటరీ సెంటర్ తోటి వీడికి లింకప్ అవ్వాలి ఎప్పుడు కూడా. సో బేసిక్గా 5 ఫోకల్ పాయింట్స్ చెప్పారు మనకి. 5 ప్లానెట్ సెంటర్స్ అంటే మన యొక్క భూమి మీద 5 ప్రధానమైనటువంటి కేంద్రాలతో వీడు అనుసంధానం అన్నటువంటిది ఏర్పడితే ఈ 5 ప్రధానం, ఇంకొక 2 మిగిలినవి కూడా ఉన్నాయి. ఆ 2 ఇప్పుడే చెప్పను అని అంటున్నారు ఆయన. సో ఈ 5 పాయింట్స్ గురించి మనకు చెప్తున్నారు. ఒకటి హెడ్ సెంటరు, హార్ట్ సెంటరు, తర్వాత ఆజ్ఞా సెంటరు, తర్వాత థ్రోట్ సెంటరు, సోలార్ ప్లెక్సస్ మణిపూరకం. ఈ 5 సెంటర్స్ మనకి చెప్పారు. సో 5 focal points of energy which are the most alive and vibrant. Sacral center is slowly dropping below the threshold of the logoic consciousness, while the center at the base of the spine is practically entirely quiescent except in connection with its pranic effects upon the form life, engendering the will to live, the urge to survival, and the vitalizing of forms. ఇంత మించి దానిలో ఇంకేం పని లేదు. సో క్విసెంట్ అంటే మణిపూరక చక్రం, ప్లానెట్ యొక్క మణిపూరక చక్రంలో స్లోగా ఎనర్జీస్ అంటే తగ్గిపోతుంది. ప్లానెట్ యొక్క బేస్ సెంటర్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఎంతవరకు ఉంటున్నాయంటే కేవలం వైటాలిటీ అంటే సప్లై చేయడం వరకు అక్కడ ఉంటారు. ఇంకా అంతమించి అక్కడ ఏం లేదు ఇంకా పని అక్కడ ప్లానెటరీ బేస్ సెంటర్లో. సో అందు గురించి ఏమని చెప్తానంటే విత్ దిస్ అదే సెంటర్ అట్ ది బేస్ ఆఫ్ ది స్పైన్ ఇస్ ప్రాక్టికల్లీ ఎంటైర్లీ క్విసెంట్. అది
except in connection with the pranic effects upon the form life, engendering the will to live. సో జీవుల్లో విల్ టు లివ్ అనేటువంటి పాయింట్ దేని నుంచి అందుతుందంటే బేస్ ఆఫ్ ది స్పైన్, బేస్ సెంటర్ ఆఫ్ ది ప్లానెట్ సెంటర్, మూలాధారం, ప్లానెట్ యొక్క మూలాధారం నుంచి వీడికి విల్ టు లివ్ అంటుంటారు. తద్వారా వీడి చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తిని వీడు పొందుతూ ఉన్నాడు. వాడికి అందుతున్నటువంటి ప్రాణశక్తి, చోట్ల ప్రాణశక్తి అంతా కూడా ప్లానెట్ యొక్క బేస్ సెంటర్కి లింకప్గా ఉంటుంది. సో బేస్ సెంటర్ నుంచి అందుతున్నటువంటి ప్రాణశక్తి దేనికి హెల్ప్ చేస్తుంది అంటే జస్ట్ వాడు ఉండడానికి దీని వరకు వాడికి హెల్ప్ చేస్తుంది, అంతమించి అక్కడ ఇంకేం లేదు పని. అందుకని అది పెద్ద ఉపయోగం లేదు. వాడు ఉండడానికి వాడికి కావాల్సినటువంటి ఇల్లు వసతి ఇది ఇచ్చేస్తున్నాడు, అంతమించి ఇంకా అక్కడ బేస్ ఆఫ్ ది స్పైన్ ఆఫ్ ది బేస్ సెంటర్ ఆఫ్ ది ప్లానెట్ సెంటర్లో ఇంకా అంతకించి యాక్టివిటీ లేదు. తర్వాత ఏమో స్వాదిష్టాన చక్రం అంటే వీళ్ళు కోరిక భావం ఇవన్నీ కలగడానికి అక్కడ ఎనర్జీస్ తగ్గించేస్తాం. అందుగురించి అది పెద్దగా మీరు దృష్టిలో పెట్టుకోకండి. మిగిలిన 5 సెంటర్స్ నేను మీకు చెప్తానంటున్నారు ఆయన వాటి గురించి. సో దీన్ని బేస్ చేసుకుని సేక్రెడ్ ప్లానెట్స్, నాన్ సేక్రెడ్ ప్లానెట్ గురించి ఒక పాయింట్ చెప్తున్నారు ఆయన ఇక్కడ. విల్ టు లివ్, ది అర్జ్ టు సర్వైవల్ అండ్ ది వైటలైజింగ్ ఆఫ్ ఫార్మ్స్. అర్జ్ టు సర్వైవల్ ఒకటి, వైటలైజింగ్ ఆఫ్ ఫార్మ్స్, ఇదంతా కూడా బేస్ ఆఫ్ స్పైన్ నుంచి మనకు అందుతుంటుంది. దీస్ ఫ్యాక్ట్స్ విల్ గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ అవర్ ప్లానెట్ స్టేటస్ ఇన్ ద గ్రేట్ ఫ్యామిలీ ఆఫ్ ది సెంట్రల్ సన్ అండ్ ఇండికేట్ వై అవర్ ప్లానెట్ ఈజ్ నాట్ ఎ సేక్రెడ్ ప్లానెట్. సో దీన్ని బట్టి మీరు మన యొక్క ప్లానెట్ సెంటర్ యొక్క ప్లేస్ సెంట్రల్ సన్లో ఎక్కడ ఉంది అంటే మీరు అవగాహనలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే సాధనలో ఇది చాలా ప్రిమిటివ్ లెవెల్లో ఉందా అంటున్నది ఒక రకం మీకు అవగాహనలోకి వస్తుంది. సాధనలో అంటే ఒక హయ్యర్ అవేకనింగ్ అంటుంటే దీనిలో తక్కువగా ఉంది. అందుగురించి ఇట్సే నాన్ సేక్రెడ్ ప్లానెట్ కింద అది ఎందుకో చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇండికేట్ వై అవర్ ప్లానెట్ ఈస్ నాట్ ఎ సేక్రెడ్ ప్లానెట్. నో ప్లానెట్ ఈస్ ఎ సేక్రెడ్ ప్లానెట్ అన్లెస్ ద సెంటర్ అట్ ద బేస్ ఆఫ్ ద స్పైన్ is aroused and the great fusion of energies resulting therefrom has been effected. The sacred planet ఎప్పుడు అవుతుందంటే వీడికి బేస్ ఆఫ్ స్పైన్ నుంచి ఏ వైటలైజింగ్ ఎనర్జీ అయితే అందుతుందో భూమి నుంచి జీవులకి, అది సహజంగా ఎటువంటి దృష్టి కలిగి ఇవ్వాలంటే ఒక ఊర్ధ్వ దృష్టి కలిగించేటువంటి స్థితి వీడికి కలిగినప్పుడు అది సేక్రెడ్ ప్లానెట్ అవుతుంది. అది ఆ దృశ్యం ఇవ్వట్లేదు, ఊరికినే ఏదో హైదరాబాద్లో ఉంటున్నాం, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం ఉంటున్నాం అనుకోండి. ఏముంది, ఏం సాధించాం మనం? 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు అయింది. జస్ట్ మనం మన ఊరు వెళ్ళాం, మళ్ళీ ప్రశ్న వేసుకొని చూస్తే ఏముందండి, 10 కార్లు మ్యాక్సిమం, 10 బిల్డింగ్లు. ఇంతకించి నువ్వు ఏమన్నా సంపాదించావా? లేదు. అంతకంటే నేను సంపాదించింది ఏం లేదు. ఇన్నాళ్ళు నేను హైదరాబాద్లో ఉండి ఎంతకంటే నేను సంపాదించింది లేదు. జీవితానికి అంతకంటే కావాల్సింది ఏమంటే అని అనుకుంటే అది కాదు. బేస్ ఆఫ్ స్పైన్ నుంచి మనకు అందుతున్న ఎనర్జీస్ ఇంతే. ఒక నాన్ సేక్రెడ్ ప్లానెట్ నుంచి అందుతుండేది ఇది. ఒక సేక్రెడ్ ప్లానెట్ ఇస్ డిఫరెంట్. సో భూమి నుంచి వీడికి అందుతున్న ఎనర్జీస్ ఇవే కాబట్టి దీన్ని నాన్ సేక్రెడ్ ప్లానెట్ అని అన్నారు. ఈ డెఫినేషన్ మనకి ఈరోజు దొరికింది. ఇప్పటిదాకా నాన్ సేక్రెడ్ అని అంటున్నారు కానీ ది పర్ఫెక్ట్ డెఫినేషన్ ఈరోజు మనకు చెప్పారు ఆయన. సో has been effected. I refer to this particular world cycle and period and to the state of affairs in this the 5th of Aryan road race. To this particular world cycle, అది ప్రస్తుతం వరల్డ్ సైకిల్, ఇది ప్రస్తుతం ఆర్యులు కదా, ప్రస్తుతం ఇది ఆ విషయం చెప్తున్నాను. I refer to this particular world cycle and the period and to the state of affairs in this the 5th Aryan root race. Students of my books and of the secret doctrine must remember that any contradiction which may appear are only contradictions in time, and that when this time factor is properly understood and that the student knows to what specific cycle the information should be applied. So ఇప్పుడు కూడా ఈ గ్రంథాలు చదువుకునేటువంటి వాళ్ళు అంటే ఎస్పెషల్లీ నా గ్రంథాలు అంటున్నారు ఆయన, జ్వాల్కుల్ గారు ఇచ్చినటువంటి గ్రంథాలు సీక్రెట్ డాక్టర్ని చదువుకునేటువంటి వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక విషయం చెప్పబడింది అనుకోండి, అది ఏ సమయ సందర్భమునకు సంబంధించినటువంటి విషయం వీడి అవగాహనలో సహజంగా వీడికి వచ్చాయి. ఉదాహరణకు ఒక విషయం ఉంది, ఏదో కంప్యూటర్స్, ఇదేదో ఏదో ఆయన ఏదో టెలిపతి అంటే ఇది చెప్పారు 100 ఏళ్ల క్రితం. అంటే మనకి మామూలుగా ఈ ఫోన్ ఇది కూడా లేనటువంటి రోజుల్లో వీడి ఇక్కడ గురించి మాట్లాడితే అమెరికాలో ఉంటుంటాడు ఆన్సర్ ఇస్తాడంటే నవ్వుతారు జనాలు. అది ఎట్లా సంభవం అని అంటారు. ఈరోజు సహజంగా క్షణంలో వీడికి ఫోన్ చేస్తే అక్కడికి వీడికి రెస్పాన్స్ వచ్చేస్తుంది కదా. సో బేసిక్గా టైం ఆస్పెక్ట్, టైం ఫ్యాక్టర్ ఆర్
ఒకానొక టైంలో ఒకానొక విషయం సత్యంగా నిలుస్తుంది, ఒకానొక టైంలో ఒకానొక విషయం సత్యంగా నిలవదు. సో టైం ఆస్పెక్ట్ని దృష్టిలో ఉంచుకొని చెప్పబడినటువంటి విషయాన్ని అప్లై చేసుకోవడం అంటే చేయండి దయచేసి నా గ్రంథాల్లో అంటున్నారు ఆయన. ఇప్పుడు ఒక విషయం చెప్పబడింది, ఇప్పుడు ఇది ఆయన రాసినప్పుడు అది ఈ రోజుకి కొన్ని విషయాలు అప్లై అవుతాయి, ఇంకొన్ని విషయాలు ఇంకో 500-600 సంవత్సరాల తర్వాత అప్లై అవుతాయి, ఇంకొన్ని విషయాలు ఒక 500-600 సంవత్సరాల క్రితం అప్లై అయినటువంటివి కొన్ని ఉంటాయి. సో చెప్పబడినటువంటి విషయాన్ని ఎప్పుడు ఏది అప్లై అవుతుంది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ విషయాలు మీరు చదువుకుంటూ ఉంటే మీకు సహజంగా మీకు దర్శనపడేటువంటి జ్ఞానం వేరుగా ఉంటుంది. తెలిసి ఈయన గ్రంథాలు ఎప్పుడు చదువుకుంటున్నా సరే చెప్పబడినటువంటి విషయం ఎప్పుడు అప్లై అవుతుంది అన్నటువంటి విషయం సహజంగా మనకు తడుతుంది. అదేం పెద్ద విషయం కదా. ఆయన చెప్పినటువంటి విషయం జాగ్రత్త చదువుకుంటే ఈ విషయం పలానా అప్పుడు చక్కగా అప్లై అయ్యేటువంటి విషయం అంటుండేది. సో అందు గురించి ఉదాహరణ కాంట్రడిక్షన్ అంటున్నది, ఉదాహరణకి ఉదయాన్నే 5 గంటలకల్లా లేవాలి, అది ఇప్పుడు చెప్పినటువంటి విషయం. ఇంకో కొన్నాళ్ళు అయిన తర్వాత ఉదయం 3ంటికే లేవాలంటున్న విషయం చెప్పవచ్చు. ఎలా లేస్తారని మరి 3 గంటలకి, రాత్రి 12 అవుతుంది కదండి పడుకునేవాడికి, 3ంటికి ఎలా లేస్తాను సార్ మీరు మరి సాధన అంటే అంత ఇదిగా ఉంటే ఎలా సార్ అంటే, ఈ రోజుకి చెప్పినటువంటి విషయం కాదు సార్ ఇది. ఇంకో 100 ఏళ్ల తర్వాత సాయంత్రం 8 తర్వాత ఎవడు రోడ్డు మీద కనబడకూడదు అన్నటువంటి నియమం రావచ్చు. సాయంత్రం 7-8 అందరూ కూడా ఇళ్ళలో కలిపి పడుకుంటూ పోవాలి, అలాంటి నియమం ఒకటి వస్తుంది. అప్పుడు పొద్దున్నే 3 కల్లా అందరు లేచేస్తారు, 4 కల్లా తయారైపోతారు, 5 కల్లా ఆఫీసుకి వెళ్ళిపోతారు. అలాంటి రోజు రావచ్చు, మనకు తెలియదు. సో చెప్పబడినటువంటి విషయం ఎప్పుడు ఏది అప్లై అవుతుంది అన్నటువంటి విషయం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. నేను చెప్పేటువంటి విషయాలు ప్రస్తుతం భూమి నాన్ సీక్రెట్ ప్లానెట్ అని అన్నారు, అది ఎప్పుడు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకోండి. అంటే ఎప్పటికీ భూమి నాన్ సీక్రెట్ ప్లానెట్ కింద ఉండిపోతుందని కాదు, భూమి ఒకనొకప్పుడు సీక్రెట్, ఇప్పుడు నాన్ సీక్రెట్, మళ్ళీ ఆ సీక్రెట్ ప్లానెట్ అయిపోవచ్చు, ఏదైనా అవచ్చు. సో చెప్పబడినటువంటి విషయం ఎప్పుడు అప్లై అవుతుంది అన్నటువంటి విషయం దృష్టిలో ఉంచుకోండి, అదే అని చెప్పారు. Therefore, the law of analogy, knowing that when the expanded and more inclusive consciousness of the trained initiate takes the place of the present human awareness, then these debated points will be clarified. They will assume a true consistency and the contradiction will disappear. అది అప్పుడు కాంట్రడిక్షన్ అంటాడు అంటే ఇంట్యూటివ్ పర్సెప్షన్, ఇది చక్కగా చక్కగా ఉన్నటువంటి వాడికి చెప్పబడేటువంటి విషయం చక్కగా వాడు అవగాహన చేసుకోగలుగుతాడు. కాబట్టి ఈ కాంట్రడిక్షన్స్, ఈ డిస్కషన్స్ ఇవే ఉండవు, చక్కగా విషయాన్ని గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాడు. అది ఇక్కడ చెప్పబడేటువంటి విషయం. The planetary center, which corresponds to the one at the base of the spine in the human being, will not be awakened until the 7th root race, and that only then right relationship is established between the planetary sacral center, which is related to the 3rd kingdom in nature, the animal kingdom, and the planetary throat center functioning properly and in unison. The భూమి మీద బేస్ ఆఫ్ ది స్పైన్ యొక్క సెంటర్ ఎప్పుడు చక్కగా స్టిమ్యులేట్ అవుతుందో చెప్తున్నారు ఆయన. 7th రూట్ రేస్ వచ్చింది అనుకోండి భూమి మీద, ఇక అంటే 5th రూట్ రేస్ మనం ఉన్నది ప్రస్తుతం, 5th రూట్ రేస్ 6th సబ్ రూట్ రేస్ అంటున్నది ఎంటర్ అవుతుందని చెప్పారు మనకి. సో ఇప్పుడే మానవుడు 6th సబ్ రూట్ రేస్కి, ఆ రేస్కి లింక్ అయినటువంటి వాడు పనిచేసేటువంటి విధానం మీరు చూస్తే చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. 7th సబ్ రూట్ రేస్ వాడు వచ్చాడు అనుకోండి 5th రూట్ రేస్లో, వాళ్ళు అంటే అప్పుడు మీరు చక్కగా మీరు ప్లానటరీ బేస్ సెంటర్లో మీరు స్టిమ్యులేషన్ మీరు చూస్తారు. అప్పుడు ఎప్పుడైతే 7th రూట్ రేస్ అంటున్నది ఏర్పడుతుందో భూమి మీద, అప్పుడు వాడు 7th రేస్కి సంబంధించిన వాడు చాలా, అంటే వాళ్ళ మైండ్ అసలు మీరు ఊహించినంత స్పీడ్లో ఉంటుందండి. అంటే ఉదాహరణకు 5th క్లాస్ వాడు 10th క్లాస్ బుక్స్ చాలా ఈజీగా వాడు అప్పచెప్పేస్తారు మీకు. ఎంతసేపు ఎగ్జామ్స్ ముందుగా డేట్స్ ఇచ్చి చెప్పడం అదేంటండి, నెల ముందు రోజులు మీరు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చి చెప్పడం ఏంటి, మీరు ఎప్పుడు అంటే అప్పుడు ఈ రోజు ఎగ్జామ్ అంటే రైట్ అంటారు. అంటే సబ్జెక్ట్ ఒకసారి వచ్చేసిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు మన అందరినీ కూర్చొని ఇప్పుడు 2 టేబుల్ ఎగ్జామ్ పెడతామండి అని అన్నారు అనుకోండి, ఏమో దాని గురించి మీరు ఇంత ముందుగా చెప్పాలండి. 9 గంటల పేపర్ అంటే మీరు 8:50 చెప్పండి రాసేస్తాం, ఏమో 2 టేబుల్ రాని వాడు ఎవడు ఉంటాడని అంటున్నది ఎలా అయితే ఉంటుందో. సో భవిష్యత్తులో ఆ లెవెల్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది. సో 7th రూట్ రేస్ అంటున్నది వచ్చేటికి అద్భుతమైనటువంటి స్పీడ్లో ఉంటారు పబ్లిక్, మొత్తం జీవులందరూ కూడా. అప్పుడు మీరు బేస్ ఆఫ్ ది స్పైన్ సెంటర్ విల్ బి స్టిమ్యులేటెడ్ అని చెప్పారు. అప్పుడు ఇట్ బికమ్స్ ద సీక్రెట్ ప్లానెట్. అది సో అందుగురించి అది బాగా దృష్టిలో ఉంచుకోండి. ఆ పాయింట్ ఇక్కడ మనకి ఇచ్చారు. 7th root race, and then only when right relationship is established between the planetary sacral center,
సో ప్లానెటరీ సాక్రా సెంటర్కి నన్ను థ్రోట్ సెంటర్కి ఒక చక్కటి ఇది ఏర్పడుతుంది. ప్లానెటరీ సాక్రా సెంటర్ అంటే స్వాదిష్టానం, విశుద్ధి. స్వాదిష్టానం దేనికి ఇది అంటే మన యొక్క యానిమల్ కింగ్డమ్కి ఇది లింక్. యానిమల్ కింగ్డమ్కి విశుద్ధి చక్రం అంటే ఈ యొక్క విశుద్ధి చక్రం యానిమల్ యొక్క అంటే చక్కటి నియమం కలిగి ఉంటుంది యానిమల్. దానికి ఆకలేసినప్పుడు మాత్రమే అది ఎదుటి ప్రాణిని చంపడానికో ఏదో దానికి ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుంది. తినేసిన శుభ్రంగా ఎదురుంటే జంక అనిపించింది పెరిగి పరిగెట్టకుండా పట్టేసుకుందా అన్నటువంటి భావం దీనిలో రాదు. తగ్గ జింకను పులి కలిసి చరిస్తూ ఉంటాయి. అలాంటి రోజు వస్తుంది. అప్పుడు సెవెంత్ రూట్ రేస్ అంటుంటే వాళ్ళు అంటే మీకు ఇవన్నీ కూడా ఇండికేషన్ దాన్ని చక్కగా ఇచ్చేటట్టు చూడండి. అంటే భూమి మీద ఎప్పుడైతే ఒక పులి ఒక జింక కలిసి నీళ్లు తాగడం సహజంగా మీరు చూస్తారో అప్పుడు భూమి మీద సెవెంత్ రూట్ రేస్ అనేటువంటి వాళ్ళు పుడుతున్నారు అంటున్నది మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు ప్లానెట్ యొక్క సెవెంత్ బేస్ ఆఫ్ ది మూలాధార చక్రం విచ్చుకోవడం అనేది ప్రారంభించింది. అప్పుడు సెవెంత్ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది భూమి మీద. ఇలా మీరు ఒక్కొక్కటి ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు చక్కగా. ఇది పాయింట్స్ ఇక్కడ మనకు చెప్తున్నారు. In the first volume of this treatise, certain hints were given anent the planetary centers and the rays of energy pouring through them. రేస్ ఆఫ్ ఎనర్జీ pouring through them. ఏ రేస్ యొక్క ఎనర్జీస్ ఎలా మన ఇవన్నీ కూడా ఇన్ దిస్ ఫస్ట్ ట్రిటైజ్. ఏంటి ఫస్ట్ ట్రిటైజ్? ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ ట్రిటైజ్ ఫస్ట్ వాల్యూమ్ ఏంటి? మనం ఇసాటిక్ సైకాలజీ వాల్యూమ్ 1లో మనకి ఫస్ట్ రే వాళ్ళు ఎలా ఉంటారు, సెకండ్ రే వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ మనం చదివేసుకున్నాం అక్కడ. అది ఇక్కడ చెప్తున్నారు. టు దోస్ ఐ వుడ్ లైక్ హియర్ టు రిఫర్ బికాస్ దే ఆర్ రిలేటెడ్ టు ద సైన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఒకసారి మీకు చెప్తున్నాను, మళ్ళీ తీసుకొచ్చి చెప్తాను. సో ఇక్కడ ట్రయాంగిల్స్ కింద దానికి లింకప్ మీకు చెప్తానంటున్నారు. ఆ విషయాలని మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. రేపు క్లాస్ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వస్తాయి. దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశ గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.